అందరికీ నమస్కారం. మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ పార్టీకి రాజీనామా ఆలోచనలో ఉన్నారా? ఆయన అంతర్మదనంలోకి వెళ్ళినట్టుగా కూడా సమాచారం తెలుస్తుంది. ఎందుకంటే 2024లో తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావటానికి కూడా ఆయన చాలా కష్టపడి పనిచేశారు. అప్పట్లోనే ఆయన చేసినటువంటి కష్టాన్ని కూడా అధిష్టానం గుర్తించడం జరిగింది. ఆయనకు భరోసా కల్పించడం జరిగింది. ఎమ్మెల్సీ కానీ నామినేటెడ్ పదవి కానీ ఇస్తారని చెప్పి కూడా ఆయనకు ఆశ చూపించడం జరిగింది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా ఎమ్మెల్యేల కోటాలో ఉన్నటువంటి ఎమ్మెల్సీ పదవులన్నీ కూడా అయిపోవటం, అదేవిధంగా నామినేటెడ్ పదవులు కూడా దాదాపుగా కొలిక్కి రావటంతో వంగవీటి మోహన్ రంగా కొంత అంతర్మదంలోకి వెళ్ళినట్టుగా కూడా సమాచారం తెలుస్తుంది. తనకు దగ్గరగా ఉన్నటువంటి నేతలందరితోటి కూడా ఆయన మాట్లాడటం జరిగింది, తన ఫ్యాన్స్ తోటి. అదేవిధంగా ఎందుకంటే కాపుల ఆరాధ్య దైవంగా కూడా వంగవీటి మోహన్ రంగా గారిని రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా చెప్పుకుంటూ ఉంటారు. మరి అత్యంత మహోన్నత బిడ్డ అయినటువంటి వంగవీటి రాధాకు కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో కాపులు ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా వంగవీటి ఫ్యామిలీని కూడా ఆరాధిస్తూ ఉంటారు. మరి అలాంటి ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి వంగవీటి రాధాని కూడా అటు తెలుగుదేశం కానీ, ఇటు జనసేన కానీ, వైసీపీలో ఉన్నటువంటి కాపులందరూ కూడా ఆయనకు తగినటువంటి గౌరవం ఏ పార్టీలో ఉన్నా కూడా వంగవీటి రాధా పట్ల కూడా వాళ్ళందరూ కూడా ఆకర్షితులై వారి పట్ల గౌరవంగా ఉంటారనే దానికి కూడా గతంలో మనం చాలా ఉదాహరణలు కూడా చెప్పుకున్నాం. ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా ఆయన 2004లో ఒకసారి ఎమ్మెల్యేగా కూడా గెలవడం జరిగింది. 2014లో ఎమ్మెల్యేగా వైసీపీ తరఫున పోటీ చేసినప్పటికీ కూడా ఆయన విజయం ముంగిట బోర్లా పడ్డారని కూడా తెలియజేసుకోవచ్చు. తదనంతరం జరిగిన పరిస్థితుల దృష్ట్యా కూడా 2019లో ఆయన్ను పార్లమెంటుకు పంపిస్తామని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినప్పటికీ కూడా దాన్ని వంగవీటి రాధా గారు కూడా దాన్ని తిరస్కరించడం జరిగింది. తెలుగుదేశం పార్టీలో చేరటం జరిగింది. 2019లో వైసీపీ అధికారంలోకి రావడంతో కూడా ఆయన సైలెంట్ మోడ్లోకి వెళ్ళడం జరిగింది. అయితే 2019 తర్వాత కూడా లోకేష్ బాబు గారు చేపట్టినటువంటి పాదయాత్రలో కూడా వంగవీటి రాధా గారు తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు తీసుకొచ్చుకోవడం జరిగింది. అదేవిధంగా కాపులను ఐక్యం చేసే దాంట్లో కొన్ని కాపులు ఎక్కడైతే ఓటర్లు ఉంటారో వాళ్ళందరినీ ప్రభావితం చేసే మీటింగుల్లో కూడా వంగవీటి రాధా తన వాక్చాతుర్యంతో కూడా ఆయన ఆకట్టుకున్నటువంటి సందర్భాలు అయితే మనం చూసాం. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో రాధా గనక ఒక మంచి నామినేటెడ్ పదవి కానీ ఎమ్మెల్సీ కానీ కేటాయిస్తారు అని ఈ మధ్యకాలంలో కూడా వార్త చక్కర్లు కొట్టినా అది కార్యరూపం దాల్చడా. సో ఇప్పుడు కొంతమంది వైసీపీ నేతలు రాధాకు టచ్లోకి వచ్చినట్టుగా కూడా సమాచారం తెలుస్తూ ఉంది. అదేవిధంగా కాపులందరూ కూడా ఏ పార్టీలో ఉన్నా వారు ఐక్యంగా ఉంటారు కాబట్టి ఆ వైపుగా కొంతమంది కాపు నేతలు కూడా రాధాకు టచ్లోకి వచ్చారు వైసీపీ నుంచి అని కొంత సమాచారం అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయన తెలుగుదేశం పార్టీని వీడి బయటకు వస్తారా, లేకపోతే మరి అదే పార్టీలో కూడా కొనసాగిస్తూ మరి రాబోయే రోజుల్లో మరో ఏదైనా కూడా నామినేటెడ్ పదవి తెచ్చుకుంటారా అనేది కూడా మరి కొన్ని రోజుల్లో తెరపడనుందని కూడా తెలియజేసుకోవచ్చు. అయితే ఒక్కొక్కసారి జరిగే రాజకీయ పరిస్థితులు కూడా మనం చెప్పలేము. ఎప్పుడు ఏ పరిస్థితి జరిగిద్దని, పార్టీకి రాజీనామా చేస్తారా లేకపోతే వైసీపీలో చేరతారా అనేది కూడా కొంత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా కొంత మాటలు అయితే వైసీపీ నేతల వైపు నుంచి, అదేవిధంగా కూటమి నేతల్లో ఉన్నటువంటి కొంతమంది కాపు లీడర్ల వైపు నుంచి కూడా మనకు జోరుగా వినిపిస్తూ ఉన్నాయి. మరి అవి కార్యరూపం దాల్చేది ఎప్పుడు అనేది కూడా